మన జీవితంలో కొన్నిసార్లు అనుకున్నది సాధించలేకపోవడం, చేయాల్సిన పనులు విజయవంతంగా పూర్తి చేయలేకపోవడం, ఎదురైన కష్టాన్ని జయించలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పిన కొన్ని విషయాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మన జీవితంలో తలపెట్టిన ఏ కార్యాన్నైనా అవలీలగా పూర్తి చేయుటకు మార్గాన్ని సుగమం చేస్తాయి. అందులో మొదటిది విజ్ఞాన సముపార్జన. ఒక వ్యక్తికి జ్ఞానాన్ని మించిన స్నేహితులు లేరని చాణక్యుడి ఉద్దేశం. చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తి వద్దనైనా ఉండేటువంటి తిరుగులేని ఆయుధం విజ్ఞానం. విజ్ఞానవంతుడు తప్పు ఒప్పులను వివేకంతో ఆలోచన చేయగలడు. ఆ వివేకంతో తన ముందున్న పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలడు. జ్ఞానం అనేది మనకు ఎదురైన అడ్డంకులను తొలగించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది. రెండవది విజయం కోసం నిరంతర ప్రయత్నం. చాణక్య నీతి ప్రకారం జ్ఞానం ద్వారా పొందిన విజయం మనల్ని ముందుకు నడిపించే ఒక అద్భుతమైన శక్తి. కాబట్టి మనిషి ఆశను కోల్పోకుండా, ఓడిపోతామని భయపడకుండా చివరి వరకు విజయం కోసం ప్రయత్నం చేయాలి. ఈ విధంగా పోరాడి సాధించిన విజయం మనకు సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును తెస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. మూడవది ధర్మాన్ని పాటించడం. సంపద కంటే ధర్మం విలువైనదని, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం అసలైన విజయమని చాణక్యుడి అభిప్రాయం. మనం ఏ కార్యం చేపట్టినా సరే పూర్తి అంకితభావంతో ధర్మానికి కట్టుబడి చేసినప్పుడు అది సమర్థవంతంగా పూర్తవుతుంది. మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది. అది ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించాలి.